ప్రపంచ క్రికెట్ దిగ్గజులు అంతా నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ దొరికేశాడు ఇండియాకి అన్నారు. కేవలం 19 ఏళ్ళు ఉన్నప్పుడే ఇండియాకి అండర్-19కి కెప్టెన్గా మారి వరల్డ్ కప్ని గెలిచాడు. అంతేకాదు తన మొదటి టెస్ట్ మ్యాచ్లోనే 100 పరుగులు కొట్టి ప్రపంచమంతా అతని వైపు చూసేలా చేశాడు. అతను ఎవరు కాదు, పృథ్వీ షా. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు పృథ్వీ షా? భారత్కి ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడు అనుకుంటే ఇప్పుడు ఆ జట్టులోనే చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ వీడియోలో పృథ్వీ షా యొక్క ద రైస్ అండ్ ద డౌన్ఫాల్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అబీ స్క్వేర్. ఇక్కడ మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తాం. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ద రైజ్ ఆఫ్ పృథ్వీ షా. పృథ్వీ షా కేవలం 14 ఏళ్ళు ఉన్నప్పుడే ఒక స్కూల్ మ్యాచ్లో 546 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ యువకుడిలో ఇంత టాలెంట్ ఉందా అని గుర్తించి 2012లో ఇంగ్లాండ్లో ఆడడానికి అవకాశం వచ్చింది. మాంచెస్టర్లో జరిగిన ఈ కాంపిటీషన్లో 1446 పరుగులు, 68 వికెట్లు తీసుకొని అక్కడ ఉన్న హైలాండ్ క్రికెట్ క్లబ్లో కూడా కొన్ని మ్యాచెస్ ఆడడానికి అవకాశం దక్కించుకున్నాడు. అలా అందిన అవకాశాన్ని మంచిగా ఆడి 2016-17లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున డెబ్యూ చేశాడు. అలానే 2017 నుంచి 18లో రంజీ ట్రోఫీలో కూడా డెబ్యూ చేశాడు. అలా తన డెబ్యూ సీజన్లోనే 5 సెంచరీలు సాధించి తనని తను ప్రతి మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు 2020-21లో విజయ్ హజారే ట్రోఫీ సీజన్లో ముంబైకి కెప్టెన్గా అయ్యాడు. ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ గురించి చూద్దాం. 2018లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో ఇండియాకి కెప్టెన్సీ చేసి వరల్డ్ కప్ని అందించాడు. అంతేకాదు ఆ వరల్డ్ కప్లో 261 పరుగులు చేసి హయ్యెస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్గా మారాడు. అలా ఆ ఒక్క వరల్డ్ కప్తో పృథ్వీ షా ఎవరో ప్రపంచమంతా తెలిసింది. అదే సంవత్సరంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ 1.2 కోట్లు పెట్టి కొనింది. ఆ సీజన్లో పృథ్వీ షా 245 పరుగులు సాధించాడు. అప్పటికి షా కేవలం 18 ఏళ్ళు మాత్రమే. కేవలం 18 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇండియా టెస్ట్లో డెబ్యూ చేసి తన మొదటి మ్యాచ్లోనే 100 పరుగులు సాధించాడు వెస్టిండీస్పై. ప్రపంచంలోనే యంగెస్ట్ బ్యాట్స్మెన్ డెబ్యూలోనే సెంచరీ కొట్టడం ఇదే మొదటిసారి. అలా 2020లో ఓడిఐ డెబ్యూ, 2021లో T20 డెబ్యూ చేసి ఇండియా టీంలో తన స్థానాన్ని బలంగా చేసుకున్నాడు. కానీ ఇప్పటి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయి. ద డౌన్ఫాల్ ఆఫ్ పృథ్వీ షా. 2019లో షాకి యాంకిల్ ఇంజ్యూరీ అయ్యింది. అప్పుడు జరిపిన డోపింగ్ టెస్ట్లో షా బ్యాన్ చేసిన సబ్స్టెన్స్ని వాడాడని 8 నెలలు బ్యాన్ చేశారు. తర్వాత షా తన ఫామ్ని మొత్తం కోల్పోయాడు. అంతేకాదు 2020-21 ఆస్ట్రేలియా టూర్లో కేవలం 4 పరుగులే 2 ఇన్నింగ్స్లో చేశాడు. దానివల్ల తనని వెంటనే టీంలో నుంచి తీసేశారు. క్రిటిక్స్ అంతా షా టెక్నిక్ని చాలా తప్పులు ఉన్నాయని, అతను అగ్రెసివ్గా ఆడడం, ఇంటర్నేషనల్ బౌలింగ్కి అడాప్ట్ అవ్వకపోవడం ఒక మేజర్ మైనస్గా మారిందని చెప్పారు. ఐపీఎల్లో కూడా చాలా ఇన్కన్సిస్టెన్స్గా ఆడడం, ఫిట్నెస్ ఇష్యూస్ ఇవన్నీ తనని క్రిటిసిజం ఇంకా ఎక్కువగా తెచ్చిపెట్టాయి. అంతేకాదు సోషల్ మీడియా కూడా షా పర్ఫార్మెన్స్పై చాలా గట్టి ప్రభావమే చూపించింది. తన క్రికెట్పై కాకుండా తన పర్సనల్ లైఫ్ని హైలైట్ చేసి మెంటల్గా డిస్టర్బ్ అయ్యేలా చేశాయి. ఆ ప్రెషర్ అతన్ని ఆటపై సరిగా కాన్సన్ట్రేట్ చేయకుండా చేశాయి. దానితో ఇండియా టీం నుంచి డ్రాప్ అవ్వడం, అంతేకాకుండా ఐపీఎల్లో సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం షాని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి 2025 మెగా ఆక్షన్లో రిటైన్ చేసుకోలేదు. అంతేకాక షా ఈ సీజన్లో అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. తన టెక్నిక్లో చాలా మార్పులు రావడం, లావుగా అవ్వడం వల్ల చాలా ఫిట్నెస్ ఇష్యూస్ని ఫేస్ చేశాడు. ఇవి మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ అమ్రే ఇలా అన్నారు: షా కేవలం 23 ఏళ్ళకే 30-40 కోట్లు సంపాదించాడు. అంత చిన్న ఏజ్లో అంత డబ్బుని చూస్తే ఫోకస్ చేయలేం. అదే షా విషయంలో జరిగిందని చెప్పాడు. షా క్యాప్టెన్సీలో ఆడిన శుభమ్ గిల్ ఇప్పుడు ఇండియాకి కెప్టెన్గా మారాడు. కానీ షా డొమెస్టిక్ క్రికెట్లో తన స్థానం కోసం పోటీ పడుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ ద డౌన్ఫాల్ ఆఫ్ పృథ్వీ షా. షాకి కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. అతను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఇండియా టీంలోకి వస్తాడనుకుంటున్నారా? కింద కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.